మేడం నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఓకే, ఇక్కడ ఏమేమి టిఫిన్ దొరుకుతుందండి, ఏ ధాన్యంతో ఏ టిఫిన్ చేస్తారనేది కొంత వివరణ ఇవ్వండి. మండే టు సాటర్డే వరకు టిఫిన్స్ మార్నింగ్ 7:30 to 10:30 11 వరకు ఉంటాయి. రోజు ఒక మిల్లెట్తో మేము టిఫిన్ స్టార్ట్ చేస్తాము. ఒకరోజు కొర్రలతో పొంగలి ఉంటుంది, ఒకరోజు సామలతో, అరికెలతో, ఊదలు, అండుకొర్రలు అలా ఉంటుంది. దోశలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కో ఐటెంతో వేస్తాము. ఒకరోజు సామల దోశ, అరికెల దోశ, ఊదలు, అండుకొర్రలు, సద్ద, రాగి, జొన్న అలా. ఇడ్లీ కూడా అలానే వెరైటీస్తో చేస్తాము. జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, సామలు, ఊదలు. ఇంకా మార్నింగ్ పూరి కూడా ఉంటుంది, మిల్లెట్స్ పూరి. పూరిలో 40 రకాలు అన్నీ మిక్స్ అయి ఉంటాయి. మిల్లెట్స్, జొన్నలు, రాగులు, సద్దలు. గోధుమలు వచ్చేసి నార్మల్ గోధుమలు కాదు, అవి జవ్వ గోధుమలు. అట్లా అన్ని వెరైటీస్తో కలిపి పూరి చేస్తాము. వడ ఉంటుంది. ఇంకా అంబలి తయారు చేస్తాం మిల్లెట్స్తోని. మార్నింగ్ నానబెట్టి నైట్ అంతా సోక్ చేసి అంబలి చేసి మార్నింగ్ ప్రిపేర్ చేసి ఇస్తాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 6:30 to నైట్ 9:30 10 వరకు ఉంటుంది. ఈవినింగ్ కిచిడి ఉంటుంది మల్టీ మిల్లెట్స్తో. బిస్మిల్లాబాత్ ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసి మేమే ప్రిపేర్ చేస్తాము. ఉప్మా ఉంటుంది, మిల్లెట్స్తోనే ఉప్మా. అది కూడా ఒక్కో రోజు ఒక మిల్లెట్తో ఉంటుంది. ఒకరోజు సామలు, ఊదలు, అలా అరికెలతో. ఇంకా చపాతీ చేస్తాము. అన్నీ మార్నింగ్ పూరి ఏ దాంతో అయితే చేస్తామో అన్ని మిల్లెట్స్ కలిపినాయి, అలానే చపాతీ కూడా ఉంటుంది. ఇంకా కర్డ్ రైస్ కూడా చేస్తాం మిల్లెట్స్తోనే. ఓకే, చూసారు కదా మేడం మాట్లాడింది. మొత్తం ఏమేమి చేస్తారు, మార్నింగ్ నుంచి ఏముంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ అతను తీసుకుంటుంది అంబలి వచ్చేసి అరికల్తో తయారు చేస్తారంట. ఒక గ్లాస్ తాగితే చాలండి. అదే డైట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ అరికలతో చేసినటువంటి పొంగల్ మామూలుగా మనము చూసాం, కానీ అరికలతో చేసినటువంటి పొంగల్, దాంట్లో చట్నీ మిక్స్ చేసి చాలా టేస్ట్ ఉంది. అలాగే పూరి ఉంది. ఇక్కడ పూరి 40 రకాల చిరు ధాన్యాల పిండితో తయారు చేస్తారండి. సూపర్ టేస్ట్ ఉంది, నేను టేస్ట్ చేశాను. ఇక పూరి పిండి ఎలా పొంగిందో కూడా. అలాగే చట్నీ ఇస్తారు, అలాగే దాంట్లోకి సాగు కూడా ఇస్తారు పూరీలోకి. అలాగే ఇది అంబలి. చాలా మంచిదండి అంబలి అనేది. ఒకప్పుడు మనం విన్నాము, చూడలేదు, కానీ నేను కూడా ఫస్ట్ టైం చూశాను. చాలా బాగుంది, మంచి చిన్నగా, కొంచెం కారంగా, సాల్టీగా, చాలా బాగుంది అంబలి అనేది. పూరి చూడండి. అలాగే ఇడ్లీ కూడా మనకి ఇక్కడ రాగి పిండితో ఇడ్లీ చేశారు. సూపర్గా ఉంది, అసలు చాలా బాగున్నాయి. అలాగే దోశ పిండి కూడా, అలాగే అరికెల సాములు, అంటే రోజు ఒక ఐటెంతో చేస్తారు. ఇవన్నీ కూడా ఈ చిరు ధాన్యాలు, అంటే ఈ మిల్లెట్స్తో తయారు చేసినటువంటి స్వీట్స్. అలాగే హనీ కూడా, ప్యూర్ హనీ దొరుకుతుంది. అయితే దోశ మిక్స్ అని ఇవి ఇన్స్టెంట్ అనమాట, తీసుకెళ్ళి వరకు వండుకొని తినేయడం అనమాట. అలాగే కారం పొడి, అలాగే కరివేపాకు పొడి, చూడండి నల్ల కారం, తెల్లవాయి కారం లాగా, తెల్లవాయి కారం. అలాగే ఇవన్నీ కూడా రాగి పిండి, దోశ మిక్స్, ఇవన్నీ కూడా మనకు అమలా క్యాండీ. అది చాలా మనకి సి విటమిన్ ఎక్కువ వస్తుంది. అగరబత్తీలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ధూమ్ స్టిక్స్, అదే ధూపం స్టిక్స్ అంటాం కదా, అవి అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి మనం ఇన్స్టెంట్గా తినొచ్చు. అలాగే స్వీట్స్, లడ్డు, ఇవి కూడా మిల్లెట్స్తోనే తయారు చేసినటువంటి లడ్డూలు ఇవి. నమస్తే బ్రదర్. సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ మిల్లెట్ హోటల్కి? నేను దాదాపు సంవత్సరం నుంచి వస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రము, ఉదయం పూట తినేంతగా నేను ఇంట్లో ఎవరు లేని సమక్షంలో వచ్చి నేను ఇక్కడ తినడం జరుగుతుంది. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్ కానీ, ఇడ్లీ కానీ, మల్టీ మిల్లెట్ ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, సజ్జ ఇడ్లీ కానీ, మల్టీ మిల్లెట్ పూరి ఇంకా చాలా బాగుంటుంది. ఈ పొంగల్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే అంబలి పెట్టినాడు. ఒక 2 అంబలి తాగేస్తాను. ఒక 3-4 గంటలు బాగా కడుపు ఈజీగా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటుంది. కాబట్టి మీ ప్రపంచంలో అందరూ చెప్తున్నారు మిల్లెట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు ప్రతిరోజు అనే విషయాన్ని
మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ మిల్లెట్ హౌస్? చాలా రోజుల నుంచి వస్తున్నాను, 5-6 నెలల నుంచి వస్తున్నాను. అవునా? ఓకే, ఎలా ఉన్నాయి టేస్ట్ అంతా? బాగుందండి, చాలా బాగుంటుంది, మంచి ఆహారము. ఓకే, ప్రపంచం కూడా మిల్లెట్ ప్రపంచం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా కాదర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, ఎలా ఉన్నాయండి ఇక్కడ టిఫిన్స్ అన్ని? సార్ హెల్త్ పరంగా ఇట్ ఈస్ 100% రికమెండెడ్. వెరీ టేస్టీ, జస్ట్ విత్ లో ప్రైస్. ఓకే, ఖచ్చితంగా తినాలంటారా ఇవి? 100% సార్. ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ గురించి కానీ, బీపీ షుగర్ కానీ, తర్వాత మనకు డైజెషన్ పవర్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఇది జస్ట్ ఇట్ ఈస్ వన్ వే. మనకు ఉన్న వీటిలో కొంచెం ఇప్పుడున్న ఈ లైఫ్, ఈ బిజీ లైఫ్ వన్ ఆఫ్ ది బూస్టప్ సార్. అది ఖచ్చితంగా మిల్లెట్ అనేది తినాలంటారు. 100% సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఓకే, ఇక్కడ మిల్లెట్స్ ఎలా ఉన్నాయండి? ఫుడ్ కానీ మొత్తం టేస్ట్ కానీ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? సార్ గత 2 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది ఇది పెట్టింది. అప్పటి నుంచి వస్తున్నాము. ఓకే, మిల్లెట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి. ఓకే, ఒరిజినాలిటీ ఉంటుంది. ఓకే, కల్తీ ఏముండదు. ఒరిజినాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఈ మిల్లెట్ హౌస్, ఈ మిల్లెట్ హోటల్ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ రామచంద్ర నగర్ అండి. మనకు సైఫుల్లా బ్రిడ్జికి రామచంద్ర నగర్ పోయేటువంటి రోడ్ ఇది. జస్ట్ చూడండి, అది మనకు బ్రిడ్జికి ఆనుకొని కొంచెం దగ్గరలో ఉంటుంది. బ్రిడ్జి అవతల దాటితే రైల్వే స్టేషన్, యూతలు వచ్చేసి రామచంద్ర నగర్ అనమాట. ఇది ఇక్కడ నుంచి అక్కడ ముందుకంతా వెళ్ళిపోవచ్చు, రెవెన్యూ కాలనీ. ఇది హౌస్ అండి, ఇక్కడ హోటల్. ఇందులోనే మనకు వీటికి సంబంధించి ఉంటుంది. హోటల్లో అన్ని రకాల టిఫిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరంతా చూశారు, చాలామంది మాట్లాడారు కూడా. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మిల్లెట్ అనేది, మిల్లెట్ సంబంధించినటువంటి ఫుడ్స్ అన్నీ ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తినాల్సిందే. చాలామంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి. చాలా బాగా అందరూ కూడా మేము ఎప్పుడు నుంచో అంటే హెల్తీ పర్పస్ మీదే మేము తింటున్నాము. ఎందుకంటే మామూలుగా ఈ జనరేషన్లో ఎక్కువ ఇది ఉంది కాబట్టి. చూడండి, నేను కూడా పూరి తీసుకున్నాను. పూరి కూడా 40 రకాల ధాన్యాల పిండితో తయారు చేసినటువంటి పూరి. సూపర్ టేస్ట్ ఉందండి, అసలు ఎక్సలెంట్ టేస్ట్ కూడా. టేస్ట్ సూపర్ ఉంది. ఓకే, కొత్త వారు ఉంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన అనంతపూర్ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ఓకే, అలాగే ఒక వ్యక్తి వెయిట్ లాస్ గురించి ఆయన మొత్తం వివరణ ఇచ్చాడు. వెయిట్ లాస్ నేను బాగా తగ్గానండి, ఇది 100%. ఎందుకంటే మిల్లెట్స్ డైట్ చేయడం వల్ల ఖచ్చితంగా తగ్గుతామని ఒక వ్యక్తి ఇచ్చిన సందేశం వినండి. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఓకే, మీరు ఈ టిఫిన్ వాడుతున్నారా బాగా? రెగ్యులర్గా నేను మిల్లెట్స్ తీసుకుంటాను అన్న. ఓకే, ఏ పర్పస్ మీద తీసుకుంటారు మీరు? మామూలుగా వెయిట్ లాస్ కోసం తీసుకుంటాను అన్న. వెరీ గుడ్. నేను 50 days వాడాను ఇప్పటికి. 50 days కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ డైట్ చేస్తాను ఓన్లీ మిల్లెట్స్తోనే. దానివల్ల నేను 50 daysలో 9.5 kg తగ్గాను. ఎన్ని రోజుల్లో? 50 days. 50 daysలో ఓకే, 9.5 kg. ఓకే ఓకే. 101 ఉంది. ప్లస్ నాకు కొంచెం మోకాలు నొప్పి లైట్ గా ఉంది. ఇప్పుడేమీ లేవు, అన్ని బాగున్నాయి. హెల్త్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.